కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ కలకలం రేపింది. బోర్లం క్యాంప్ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుషిత నాన్న ఆరోగ్యం బాగులేదని పెద్దనాన్న కుమారుడు సంజయ్ భార్గవ్ సుషితను మాయమాటలు చెప్పి బైక్ పై కూర్చోబెట్టుకుని హైదరాబాద్ వైపు వెళ్లాడు. మొండి సడక్ వద్ద బైక్ టైర్ పంచర్ కావడంతో బైక్ ఆపి పంక్చర్ చేయిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అమ్మాయి అన్నకు ఫోన్ చేయగా అదేమీ లేదు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తున్నానని చెప్పడంతో కిడ్నాప్ చేస్తున్నట్లు అనుమానం వచ్చి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది తమ తీరు మార్చుకోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. బోర్లం రెసిడెన్షియల్ స్కూల్లో 11:30 ప్రాంతంలో 8వ తరగతి చదువుతున్నటువంటి 8వ తరగతి అమ్మాయి బీర్పూర్ చెందిన అమ్మాయి చదువుకుంటున్నది. అదే సమయానికి వాళ్ళ పెదనాన్న కొడుకైనటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేదని, ఆరోగ్యం బాగలేదని, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ వరుసకి సిస్టర్ అయిన సుషితను తీసుకొని వెళ్లే క్రమంలో వాచ్మెన్గా పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్కి చెప్పి తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఆమెను నేను ప్రిన్సిపాల్ మేరకు తెలియజేసినానని, నేను తీసుకెళ్తున్నానని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూడా పక్కకు నెట్టేసి తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదెల్లి క్రాస్ రోడ్ జంక్షన్కి వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక 500 రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయిను అదేవిధంగా సంజయ్ భార్గవ్ వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు, మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి, మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదెల్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి మేడం గారు స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి 8వ తరగతి అమ్మాయిని తీసుకెళ్లడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.